నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధన మొదలు పెట్టే ముందండి చిన్న విషయం అండి. మనందరికీ తెలుసు 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయని. అందరికీ తెలుసు కదండి. ఈ జ్యోతిర్లింగాల కన్నా ఇంకొక జ్యోతిర్లింగం ఉందండి, చాలా ప్రత్యేకత ఉందన్నమాట. ఈ 12 జ్యోతిర్లింగాల్లో ఎంత పవర్ ఉందో ఆ జ్యోతిర్లింగానికి ఉందండి. చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు, ఇదేం జ్యోతిర్లింగం అబ్బా, 12 కదా, ఇంకో జ్యోతిర్లింగం అంటుంది యష్మిత అని ఆలోచిస్తున్నారా? ఇంకో జ్యోతిర్లింగం ఏంటంటే అండి, అది మన వెన్నుముక్క. అందుకే కదండి మనిషిలో ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత శవం అంటారండి, లేకపోతే బతుకుంటే శివ్ అంటారు, మనము ప్రాణం వదిలేస్తే శవ్ అని అంటారండి. కాబట్టి మన వెన్నుముక్క ఇంకొక జ్యోతిర్లింగానికి ఉన్నంత పవర్ ఉందండి. అలాగే మన లోపల ఉన్న వెన్నుముక్కని అలా కొన్ని క్షణాలు కూర్చొని దాన్ని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. పొద్దున్న 5 నిమిషాలు మినిమం అండి. జస్ట్ మన అవేర్నెస్ని ఆ వెన్నుముక్క దగ్గరికి తీసుకెళ్ళండి. గ్రాడ్యువల్గా మనకి చిన్న చిన్నగా లైట్ కనిపించడం స్టార్ట్ అవుతుంది. మీరు అది ఎక్స్పీరియన్స్ చేయాలని నేను ఇవన్నీ చెప్తున్నానండి. కాబట్టి వెన్నుముక్కని మనం చాలా కేర్ఫుల్గా చేయాలి. అలాగే యోగా కూడా అదే టీచ్ చేస్తుందండి. వెన్నుముక్కని ఎలా ఫ్లెక్సిబుల్ చేయాలి, ఎలా స్ట్రెంత్ చేయాలో కూడా. అంటే యోగాలో స్పైన్ హెల్తే ఎక్కువగా ఉంటుందండి. కాబట్టి ఇవాళ మన యోగా సాధనలో వెన్నుముక్కకి ఎలాంటి సాధన చేయొచ్చు, దాన్ని ఎలా ఫ్లెక్సిబుల్ చేయొచ్చు, ఎలా స్ట్రెంత్ చేయాలో చూద్దామండి. మన సాధనని వార్మప్స్తో మొదలు పెడదామండి. నేను స్టాండింగ్ పొజిషన్లో ఉన్నాను కాబట్టి మెల్లగా లెగ్స్ని సెపరేట్ చేయండి. శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకెత్తండి. చేసిన తర్వాత ఇంటర్లాక్ చేయొచ్చు. అంటే 2 చేతి వేళ్ళని ఇంటర్లాక్ చేయండి. శ్వాసని తీసుకుంటూ ఇక్కడ శ్వాసని వదిలేటప్పుడు చూడండి, పై భాగాన్ని కుడి వైపున తీసుకెళ్తూ మళ్ళీ శ్వాసని తీసుకుంటూ ఎడమ వైపు నుంచి పైకెత్తండి. చూడండి, ఈ ఒక్క చిన్న స్ట్రెచ్ వల్ల బాడీలో ప్రతి ఒక్క పార్ట్ని మనం కదిలిస్తామండి. గమనించండి, హ్యాండ్స్, షోల్డర్స్, ఈ భాగంలో కాళ్ళల్లో కూడా మనకి చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. మనము కలిసి ప్రాక్టీస్ని చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. గుర్తు పెట్టుకుంటూ శ్వాసని తీసుకుంటూ పైకి, శ్వాసని వదిలేటప్పుడు డౌన్. మీరు ఐస్ని ఓపెన్ గానే ఉంచండి, లేదా కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఈసారి రివర్స్ డైరెక్షన్ లో చేద్దాము, అంటే ఎడమ వైపు నుంచి కుడి వైపున. మెల్లగా 2 చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. నెక్స్ట్ నేను ఒక వైపున తిరుగుతున్నాను చూడండి. 2 చేతులని వేస్ట్ మీద పెట్టండి. అలాగే బొటన వేలు వెనకాల ఫేస్ చేయాలి, మిగతా 4 వేలు సైడ్ కండి. 3 చేతుల్ని కూడా వెనకాల ప్లేస్ చేయండి. శ్వాసని తీసుకుంటూ నడుముని ముందుకి అలా స్ట్రెచ్ చేస్తూ ఛాతీని ఓపెన్ చేసి నెక్ని రిలాక్స్ చేయండి. ఇప్పుడు శ్వాసని వదులుతూ మెల్లగా హాఫ్ వేలో బెండ్ అవ్వండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ ఆర్చింగ్ బ్యాక్ చేయండి. శ్వాసని వదులుతూ డౌన్. మెల్లగా పైకి వచ్చేసి హ్యాండ్స్ని, లెగ్స్ని రిలాక్స్ చేయండి. నెక్స్ట్ మనము కుడి కాళ్ళని స్ట్రెచ్ చేస్తామండి. శ్వాసని తీసుకుంటూ ఫోల్డ్ చేయండి, శ్వాసని వదులుతూ స్ట్రెచ్. ఒక బాల్ ఇమాజిన్ చేసి దాన్ని హిట్ చేస్తున్నట్టు లెగ్తో స్ట్రెచ్ చేయండి. దీనివల్ల మోకాల దగ్గర మనకి చాలా మంచి లూబ్రికేషన్ అన్నది జరుగుతుందండి.
ఈసారి ఎడమ కాళ్ళతో చేద్దాం. మెల్లగా ఎడమ కాళ్ళని కూడా రిలాక్స్ చేయండి. ఇవండి ఇవాళ మన వార్మప్స్. మనము ఆసన సాధనాల్లోకి అయితే వెళ్ళిపోదాము. మొదటిగా మనం చేయబోయే ఆసన పేరు పార్శ్వకోణాసన. ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా చూసేద్దాము. నేను తాడాసనాలో నిల్చుంటున్నాను. ఇప్పుడు మెల్లగా ఎడమ కాళ్ళని ముందుగా వెనక్కి తీసుకెళ్ళండి. దీన్ని వీరభద్రాసన స్టాన్స్ అంటారని. ఏ ఆసనాలో అయినా కాళ్ళ యాంగిల్ మాత్రం సేమ్ గా ఉంటుంది కాబట్టి కాళ్ళ అలైన్మెంట్ ని చెక్ చేసుకోండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని షోల్డర్ కి ఇన్లైన్ చేస్తూ స్ట్రెచ్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు నేను కుడి మోకాలని బెండ్ చేస్తూ కుడి చేతిని కుడి కాళ్ళ దగ్గర ప్లేస్ చేశాను. అలాగే ఎడమ చేతిని తల దగ్గర స్ట్రెచ్ చేస్తూ పైన వైపున చూస్తున్నాను. చూసారు కదండి, ఎక్కువగా హిప్ కిందికి ఉండొద్దు, అలా అని పైకి ఉండొద్దండి. బాడీని మనము ఈ పొజిషన్లో పెడతాం. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి వచ్చి ముందుగా చేతులని ఆ తర్వాత కాళ్ళని రిలాక్స్ చేస్తాం. ఈ పార్శ్వకోణాసన మనం చేసేటప్పుడు కంప్లీట్గా బాడీ వెయిట్ అనేది ఒక లెగ్ పైన వెళ్తుందండి. కాబట్టి లెగ్ని స్ట్రెంథెన్ చేస్తుంది. అలాగే హిప్ దగ్గర మనకి చాలా బాగా వర్క్ అవుతుంది. మనం హ్యాండ్ని ప్లేస్ చేసినప్పుడు సైడ్స్లో కూడా చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఆసనాన్ని ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మనము ఈ ఆసనాన్ని 2 కాళ్ళతో చేస్తామండి. కాబట్టి నాతో పాటు మీరు చేయండి. ఇక్కడ చాలా మంది చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే అండి, భుజాన్ని కింద డ్రాప్ చేస్తారు. అలా కాకుండా ఛాతీని ఓపెన్ చేయండి. ఈ ఛాతీని ఓపెన్ చేస్తేనే మనకి మంచి స్ట్రెచ్ ఉంటుంది. ఆసన వల్ల కలిగే లాభాలు అయితే వస్తాయి. మెల్లగా నేను ఇక్కడే లెగ్ పొజిషన్ని చేంజ్ చేస్తున్నాను. చూడండి, లెగ్ అలైన్మెంట్ అన్నది చేంజ్ అయింది. మెల్లగా 2 చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. నేను ముందు కూడా చెప్పానండి జ్యోతిర్లింగాల గురించి కదా. చాలా మంది అంటే నేను గమనించిందండి, చాలా మంది గుడికి వెళ్తారండి, ఎక్కువగా కాల్స్లో ఉంటారన్నమాట. లేదా ఏదో ఒకటి ఉంటారు గుడిలో అండి. నేను దౌర్భాగ్యమో ఏమో తెలియదు కానీ నేను ఒకసారి విన్నానండి, పిల్లల్ని పట్టుకోండి అని పంతులు గారు చెప్తున్నారండి మైక్లో. అంటే మన దృష్టి ఎంత ఉందో, ఎంత అవేర్గా మనం ఉంటున్నామో, మన చుట్టుపక్కల ఉంటున్నామో, వేరే వాళ్ళు చెప్తున్నారు అంటే మనమే అబ్జర్వ్ చేయాలండి ఎంత కాన్షియస్గా మనం ఉన్నాము అని. నా ఒక చిన్న సంఘటనతో నాకు క్లిక్ అయిందండి. అరే, ఈ విషయం కూడా పంతులు గారు చెప్పాలా అని అనిపించిందండి. కాబట్టి కాన్షియస్నెస్ని పెంచుకోవటానికి ఎక్కువగా మనం ప్రెజెంట్లో ఉండటం చాలా అవసరం అండి. మీ కాన్షియస్నెస్ని పెంచుకోవటానికి ప్రెజెంట్ మూమెంట్లో ఉండండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు పశ్చిమోత్థానాసన. ఈ ఆసన ఒక సిట్టింగ్ ఫార్వర్డ్ ఫోల్డ్ ఆసన. ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ముందుగా మనము దండాసనాలో కూర్చోవాలి. ఇలా మనము లెగ్స్ని స్ట్రెచ్ చేస్తూ పామ్స్ని సైడ్లో ప్లేస్ చేయండి. వెన్నుముక్కని స్ట్రైట్గా ఉంచండి. అలాగే కాళ్ళ వేలు మీ వైపున ఫేస్ చేసేలాగా పెట్టండి. అంటే దీన్ని ఫ్లెక్సింగ్ పొజిషన్ అంటారండి. ఇలా కాకుండా ఇలా పెట్టడానికి ట్రై చేయండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకెత్తండి. శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకెత్తండి. శ్వాసని వదిలేటప్పుడు ముందుకి చూస్తూ బెండ్ ఫార్వర్డ్ అవ్వండి.
శ్వాసని తీసుకుంటూ పైకొచ్చి శ్వాసని వదిలేటప్పుడు మళ్ళీ మనము బెండ్ ఫార్వర్డ్ అవుతాం. ఇది కష్టంగా ఉందనుకోండి, 2 కాళ్ళని ఫోల్డ్ చేసిన తర్వాత 2 కాళ్ళ అరికాళ్ళని హోల్డ్ చేయండి. హోల్డ్ చేసిన తర్వాత మెల్లగా ఇక్కడ శ్వాసని తీసుకోండి. శ్వాసని వదులుతూ మెల్లమెల్లగా హీల్స్ని ముందుకి స్ట్రెచ్ చేస్తూ ముందు వైపున చూస్తూ బెండ్ అవ్వండి. దీనివల్ల వెన్నుముక్క అన్నది హంచ్ అవ్వదండి. మనకి బ్యాక్ మజిల్స్ని స్ట్రెంథెన్ చేయడానికి కూడా చాలా బెనిఫిషియల్ అండి. కాబట్టి కలిసి మనం కొన్నిసార్లు ఈ ఆసనాన్ని చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. ఈసారి హోల్డ్ చేద్దామండి కొన్ని క్షణాలు. మెల్లగా శ్వాసని తీసుకుంటూ పైకొచ్చి హ్యాండ్స్ని ఆ తర్వాత లెగ్స్ని రిలాక్స్ చేయండి. ఇదండి పశ్చిమోత్థానాసన. ఈ ఆసన వల్ల వెన్నుముక్కకి చాలా మంచిదండి. స్ట్రెంథనింగ్ ఆసన అండి. బ్యాక్ మజిల్స్ని స్ట్రెంథెన్ చేస్తుంది, అలాగే వెన్నుముక్కని కూడా చాలా స్ట్రెంథెన్ చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు అర్ధశలభాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తాను. ఈ ఆసన చేయటానికి ముందుగా మన పొట్ట వైపున పడుకోవాలి. కాబట్టి ఆ పొజిషన్కి వచ్చేస్తున్నానండి. ముందుగా మనం ఇలా లైన్ డౌన్ పొజిషన్కి వస్తాము. వచ్చిన తర్వాత చూడండి, నేను ఫిస్ట్ చేస్తున్నాను. అంటే బొటన వేలు లోపల తీసుకెళ్తూ మిగతా 4 వేళ్ళతో ఫిస్ట్ చేయండి. చేసిన తర్వాత ఈ ఫిస్ట్ని తొడల కింద వైపున పెట్టండి. అలాగే చిన్ని మ్యాట్ పైన ప్లేస్ చేయండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ చూడండి, నేను ఎడమ కాళ్ళని పైకెత్తుతున్నాను. మెల్లగా శ్వాసని వదులుతూ డౌన్. చాలామంది మనము ఈ ఆసన చేసేటప్పుడు ఒక వైపున వెళ్ళిపోతారండి. ఇలా చేస్తే ఏ స్ట్రెచ్ ఉండదు. మనము సెంటర్లోనే ఉంటూ జస్ట్ లెగ్ని మాత్రమే లిఫ్ట్ చేయాలి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని కూడా పైకెత్తుతాం. మెల్లగా శ్వాసని వదులుతూ డౌన్. చూసారు కదండి, అర్ధశలభాసన ఎలా చేయాలో చూపించాను. మనము ఈ ఆసన చేయటం వల్ల కూడా వెన్నుముక్క స్ట్రెంథన్ అవుతుందండి. లెగ్ని లిఫ్ట్ చేస్తే వెన్నుముక్క ఎలా స్ట్రెంథన్ అవుతుంది అంటే, లెగ్స్ని మనం లిఫ్ట్ చేసేటప్పుడు లోవర్ స్పైన్ నుంచి మనం వెన్నుముక్కని స్ట్రెంథన్ చేస్తున్నామండి. కాబట్టి ఈ ఆసనాన్ని మనం కలిసి కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
వక్రాసనాలో రెస్ట్ చేయండి. ఒక వైపున తిరుగుతూ మెల్లగా సుఖాసనాలో రిలాక్స్ అవ్వండి. ఇదండి అర్ధ శలభాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు ఉత్థాన పాదాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానని ముందుగా మన వీపు వైపున పడుకోవాలి. కాబట్టి నేను ఆ పొజిషన్కి వచ్చేసినాను. ఈ ఆసనాలో మనము ఒక పాదంతోనే చేస్తున్నామండి. అంటే వన్ లెగ్ని నేను లిఫ్ట్ చేస్తున్నాను. దానికి ముందు 2 చేతుల్ని తల దగ్గర ఇన్లైన్ చేస్తూ స్ట్రెచ్ చేయండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ చూడండి, కుడి కాళ్ళని పైకెత్తండి, అలాగే ఎడమ చేతిని పైకెత్తండి. మెల్లగా శ్వాసని వదులుతూ డౌన్. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ ఎడమ కాళ్ళు అలాగే కుడి చేతిని పైకెత్తండి. చూడండి, నేను ఆనించట్లేదు, నేను టచ్ చేయట్లేదని జస్ట్ ఎంగేజ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసినట్టయితే నేను లెగ్స్ ని హ్యాండ్ ని టచ్ చేయట్లేదండి, జస్ట్ ఎంగేజ్ చేస్తున్నాను. కానీ ఈ భాగాన్ని లోపల వైపున పుల్ చేస్తున్నాను. అంటే కోర్ని అలాగే ఈ భాగాన్ని లోపల స్క్వీజ్ చేస్తూ చేయడానికి ట్రై చేయండి. ఈ ఆసనాన్ని మనం కలిసి కొన్నిసార్లు చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా 2 చేతులని కాళ్ళని రిలాక్స్ చేస్తూ శవాసనాలో రెస్ట్ చేయండి. మెల్లగా ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి ఉత్థాన పాదాసన. అందులో ఏక పాదంతో చేసాము. ఈ ఆసన చేయటం వల్ల ముఖ్యంగా లోవర్ బెల్లీ ఉన్న వాళ్ళు, ఫ్యాట్ లాస్ కి చూసే వాళ్ళు, ఒబేసిటీ ఉన్న వాళ్ళకి లెగ్ రేజెస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇంగ్లీష్లో దీన్ని లెగ్ రేజెస్ అంటారు. ఈ లెగ్ మూమెంట్ చేయటం వల్ల మన కోర్ మీద ఎక్కువగా ప్రెషర్ పడుతుంది. దానివల్ల మనకి ఫ్యాట్ లాస్ అనేది సులువుగా అవుతుంది. అలాగే కోర్ మజిల్స్ని స్ట్రెంథెన్ చేయడానికి, వెన్ను ముక్కని స్ట్రెంథెన్ చేయడానికి కూడా చాలా బెనిఫిషియల్. కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మీరు గమనించే ఉంటారండి, నేను ఆసనాల తర్వాత శవాసనాలో రెస్ట్ చేశాను. ఎందుకంటే అండి ఇమీడియట్గా మన బాడీ అడాప్ట్ చేయాలండి. ఇప్పుడు ఆసనాలు చేసేటప్పుడు మనం డిఫరెంట్ పోస్చర్స్ చేస్తాము. సడన్గా అలా కళ్ళు తెరిచి అలా జట్టుమని పైకి లేస్తే మన బాడీ మన మైండ్కి కనెక్షన్ ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. మనం మంచి స్లీప్ వేస్తామండి, ఎవరో ఒకరు వచ్చి బెల్ కొట్టారనుకోండి, సడన్గా ఇలా లేస్తాము, షాక్ అయిపోతుంది. మనము ఏదో అయిపోయింది అని లెగుస్తాము. దానివల్ల పాలిపిటేషన్స్ వస్తాయండి కొంతమందికి, అంటే హార్ట్ బీట్ ఫాస్ట్గా కొట్టుకుంటుంది. కొంతమందికి చాలా అంటే హెడేక్ వచ్చేస్తుంది, అది కొన్ని రోజుల వరకు ఉంటుందన్నమాట. అలా మన బాడీకి షాక్స్ ఇవ్వకుండా ఉండటానికి యోగా సాధనాల తర్వాత శవాసన చేయడం చాలా ముఖ్యమైనది. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనము ముఖ్యంగా వెన్నుముక్కని స్ట్రెంథెన్ అలాగే ఫ్లెక్సిబుల్ చేయడానికి చేశాము. ఈ ఆసనాలని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున సాయంత్రం వేళల్లో తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము మళ్ళీ కలుద్దాం.